అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఈ వీడియోలో తక్కువ ఆయిల్, తక్కువ మసాలాలతో ఫుల్ ఆఫ్ ప్రోటీన్తో నిండిన మిల్ మేకర్ పులావ్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ కొలతలతో 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకోవాలి. వీటిని బాగా కడిగి ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పులావ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఆనియన్స్, మిర్చి, టమాటోస్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మిల్ మేకర్ కోసం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక 1 కప్ మిల్ మేకర్ని తీసుకొని 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి వాటర్ మొత్తం పిండేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పులావ్ కోసం ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దీంట్లో వీడియోలో చూపిస్తున్న విధంగా పులావ్కి కావలసిన మసాలా దినుసులన్నీ కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ 1 కప్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 4 పచ్చిమిర్చి చీలికలను, ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ దోరగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి 1 టమాటోను కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కుక్ అయ్యాక ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్కి రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇక్కడ వాటర్ కొంచెం సాల్టీగా ఉండాలి. సో వాటర్లో సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని ఒకసారి సరి చేసుకోవాలి. వాటర్ బాగా తెరిలినాక రైస్లోని వాటర్ తీసేసి రైస్ మొత్తం వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ కుక్ అయ్యేటప్పుడే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ రైస్ బాగా కుక్ అయ్యి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పొడి పొడిగా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా, కమ్మనైన మిల్ మేకర్ పులావ్ రెడీ. దీనిలోకి రైతా అండ్ వెజ్ కుర్మాతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.